హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. నేను టీఆర్పీ రేటింగ్‌లో ఒక క్వెషన్ అయితే అడిగాను. ఏం క్వెషన్ అడిగా అంటే, మీకు ద బెస్ట్ ఎవర్ గ్రీన్ కపుల్ ఎవరు అనేసి అడిగాను. దానికైతే దాదాపు 70 కామెంట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు 70 కామెంట్స్ రావడం. వ్యూస్ అయితే తక్కువే వచ్చాయి. ఎందుకో రీచ్ అంత రాలేకపోయింది. ఖచ్చితంగా మీరు ఎవరైనా మిస్ అయింటే మాత్రం టీఆర్పీ రేటింగ్స్ చేసున్నాను. అలాగే జీ తెలుగుకి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ చూస్ చేస్తున్నాను. అలాగే ఇంక మనకి 60 సీరియల్ అయితే ఉన్నాయి. 60 సీరియల్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. మళ్ళీ యాక్టర్స్ బయోగ్రఫీ అంటే వాళ్ళు రియల్ లైఫ్‌లో పెళ్ళయిందా? వాళ్ళకి ఎంతమంది పిల్లలు? వాళ్ళు ఎంత సంపాదిస్తా ఉంటారు? ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్సు అంటే వాళ్ళ గురించి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎక్కడెక్కడ చదివారు అనేది బయోగ్రఫీ అనేది మన ఛానల్లో అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం సపోర్ట్ కావాలి. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా 14 అవర్స్ ఇంకా కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బహుశా వాళ్ళు లాస్ట్ వీకే రావాల్సిన ప్రోమోలు రావట్లేదు. కొంచెం సీరియల్స్ అనేటివి అట్లా కొత్తం అవుతూ ఉన్నాయి. చాలా డెప్త్‌గా వెళ్తూ ఉన్నాయి. కొంచెము స్టోరీలు అయితే మారుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ కేటగిరీలో కన్సిడర్ చేయాలో తెలియకుండా ఉంటారనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మేబీ ఇంకొక 1 వీక్ 15 డేస్ లోపల అయితే మనకు ప్రోమో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రోమో వచ్చిన 20 రోజుల తర్వాత అయితే షూటింగ్ అయితే జరుగుతుంది. షూటింగ్ జరిగిన 1 వీక్ తర్వాత అయితే మనకి టెలికాస్ట్ అవుతుంది. అంటే దాదాపు నవంబర్ అయిపోవచ్చు అనుకోండి. నవంబర్ మిడ్‌లో మనకి మా 14 అవర్స్ అయితే షూటింగ్ మనకు ప్లే అవుతుందనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. బిగ్ బాస్ రోజు రోజుకి డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బిగ్ బాస్‌కి కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తూ ఉంటారు అనేసి వస్తుంది. అంటే బిగ్ బాస్ ఆడియన్స్‌కి కొంచెం కనెక్ట్ అవ్వాలి అనేసి ఈ మధ్యలో ఇది ఎత్తుకొచ్చి పెడితే ఓటింగ్ ఎత్తుకొచ్చి పెడితే కొంచెం కన్ఫ్యూజన్ అవుతారనేసి ఆలోచించి వాళ్ళైతే ఆ డెసిషన్ తీసుకున్నారని చెప్తా ఉంటారు. ఇప్పుడు మొత్తానికి మనం మాట్లాడుకున్నట్టయితే మన తెలుగులో ఇప్పటికి 15 సీరియల్ అయితే వస్తున్నాయి. 15 సీరియల్‌లో బెస్ట్ జోడీలు అనేది ఒక 6 నుంచి 7 అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. 6 నుంచి 7 అయ్యే ఛాన్స్ ఉన్నాయి. మీరు చాలా మంది అయితే కామెంట్స్ చేశారు. నేను ఆ రోజు ప్రామిస్ చేశాను. ప్రతి ఒక్కరి పేరు చెప్పి నేను వాళ్ళ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అనేసి. మెయిన్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నట్టయితే ప్రైమ్ టైమ్‌లో మనకు వచ్చే సీరియల్ చిన్ని సీరియల్‌లో ఇంకా వాళ్ళు కపుల్స్ కాలేదు కాబట్టి వాళ్ళని కూడా మనం చిన్ని మధుని కూడా మధుని అలాగే మైకేల్‌ని కూడా మనము అనుకోవచ్చు. వాళ్ళు కూడా బెస్ట్ కపుల్సే అనేసి అనుకోవచ్చు. కానీ పెళ్ళైన వాళ్ళు మాత్రం ఇక్కడ నేను కన్సిడర్ చేస్తా ఉన్నాను కాబట్టి ఫస్ట్ ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్‌లో మనం గాని వచ్చినట్టయితే ప్రేమ ధీరజ్ అక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది. అలాగే నర్మదా సాగర్ అనే ఒక బ్యాచ్ అయితే ఉంది. కార్తీక్ దీపంలో వచ్చినట్టయితే కార్తీక్ దీప ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. దాంట్లో ఒంటిని కూడా ఉంటుంది, నామినేషన్లో అయితే ఉంటుంది. అలాగే ఇంటింటి రామాయణంలో వాళ్ళు వస్తారా రారా అనేది నాకైతే క్లారిటీ లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అది అయిపోయిన తర్వాత గుండెండు గుడి గంటలు ఖచ్చితంగా 99.9% ఉండే ఛాన్స్ అయితే ఉంది బాలు మీనా. అది అయిపోయిన తర్వాత మనకి 6:30లో అయితే మనకు నిండు మనసు సీరియల్ అయితే వస్తుంది. నిండు మనసు సీరియల్కి అయితే ఇంకా వాళ్ళకి పెళ్లి కాలేదు కాబట్టి వాళ్ళని కూడా కన్సిడర్ చేయలేదు. సిద్ధు ప్రేరణ లిటరలీ సూపర్గా ఉంది అబ్బా సీరియల్ మాత్రం. నేనైతే గట్టిగా రికమెండ్ చేస్తాను. నిండు మనసులో ఎవరన్నా చూడకున్నామంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. సూపర్. ప్రతిరోజు ఒక్కొక్క టర్న్ ట్విస్ట్తో అయితే సీరియల్ అయితే ముందుకు జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం 6:00 కానీ చూసుకున్నట్టయితే నువ్వుంటున్న జతగా 9:30 PMలో మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేసింది. కానీ ఇప్పుడు అనుకున్నంత ఆశించినంత టీఆర్పీ అయితే రాలేదు. 4.75 అయితే లాస్ట్ వీక్ వచ్చింది. ఈ వారం చూసుకున్నట్టయితే 4.15 అయితే వచ్చింది. అంటే కొంచెం తగ్గింది. ఇంకా కొంచెం స్టోరీ డెవలప్ అయితే ఆదిత్య గురించి నిజాలు ఇప్పుడిప్పుడే మిథున మొదలుపెట్టింది కాబట్టి ఆదిత్య గురించి నిజం తెలిస్తే ఇంకా స్టోరీ ఇన్డెప్త్లోకి వెళ్తే బాగుంటుంది అనుకుంటాను. ఖచ్చితంగా బెస్ట్ జోడీ అవార్డుకి అయితే ఇక్కడ మిథున అలాగే దేవా కూడా ఉండే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఇంకా ఆఫ్టర్నూన్ కానీ వచ్చినామంటే మనం ఆఫ్టర్నూన్లో బ్రహ్మముడి గురించి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మగువ నుంచి ఒకరైతే ఖచ్చితంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇవి మొత్తం 8 మంది నేనైతే చెప్పాను. 8 మందిలో 6 మంది ఖచ్చితంగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చెప్పిండే పేర్లు నేను ఫస్ట్ కన్సిడర్ చేస్తాను. తర్వాత ఒక్కొక్కరి గురించి ఆ పేర్లోంచి ఏం మ్యాజిక్ ఉంది ఆ పేర్లో అనేసి కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీ పేరు రాకపోతే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. నేను రిప్లై ఇచ్చింది కూడా మీకు చెప్తాను, మొత్తం చూపిస్తాను ఎన్ని కామెంట్స్ వచ్చాయనేసి. మొత్తం మీకు కూడా క్లారిటీ వస్తుంది. అలాగే నేను చాలామంది అయితే నాకు కామెంట్స్ చేసిండేది బ్రహ్మముడిలో రాజకావ్యాన్ని కామెంట్ చేశారు. అందుకోసం అనేసి నేను పోస్ట్ కూడా పెట్టాను. అంటే వేరే వాళ్ళ గురించి పోస్ట్ కూడా పెట్టాను, వేరే వాళ్ళు ఎలా ఉన్నారనేసి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు కనపడుతుందా, ఇక్కడ దేవా మిథునకి 20% ఓటింగ్ అయితే వచ్చింది. అలాగే ప్రేమ ధీరజ్కి అయితే 15% అయితే ఓటింగ్ వచ్చింది. బాలు మీనాకి అయితే 51% అయితే ఓటింగ్ వచ్చింది. అలాగే కార్తీక్ దీపాకి అయితే 14% అయితే ఓటింగ్ అయితే వచ్చింది. ఈ ఓటింగ్ కన్సిడర్ చేసే వాళ్ళు నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అలాగే ప్రతి ఒక్క అవార్డుని వాళ్ళు కన్సిడర్ చేసి మీరు వేసే ఓట్లను బట్టే వాళ్ళైతే అవార్డ్స్ ఇచ్చారు, మీకు తెలిసిందే కదా. ఇక్కడ చిత్ర గారు వచ్చి ప్రేమ అలాగే ధీరజ్ బెస్ట్ జోడీ అనేసి కామెంట్ చేశారు.
అలాగే రాజేష్ గారు వచ్చి ధీరజ్ ప్రేమ బాలు మీనా అనేసి కామెంట్ చేశారు. అది అయిపోయిన తర్వాత శ్రీవాణి గారు వచ్చి దేవా మిథున అనేసి కామెంట్ చేశారు. హసీనా ధోని గారు వచ్చి ఉత్తమ హీరో హీరోయిన్ మా బాలు మీనా అనేసి అయితే చేశారు. అలాగే అనుష గారు వచ్చి బాలు మీనా బెస్ట్ వైఫ్ అనేసి పెట్టారు. అలాగే వెంకటలక్ష్మి గారు వచ్చి బాలు మీనా బెస్ట్ జోడీ అనేసి పెట్టారు. నేనా గారు వచ్చి ఓన్లీ వేద అండ్ క్రిష్ అని పెట్టారు. సత్యక్రిష్ గారు అనేసి పెట్టారు. అక్కడ సత్యక్రిష్ గారు 2025లో నామినేషన్లో లేరు, కానీ నేను ఎవర్ గ్రీన్ కపుల్ అని అడిగాను కాబట్టి వాళ్ళని కూడా కన్సిడర్ అయితే చేస్తున్నాను. వాళ్ళకు 2 సార్లు బెస్ట్ కపుల్స్ అయితే అవార్డు అయితే వచ్చింది. ఈ సంవత్సరం ఉన్నా కానీ ఈ సంవత్సరం కూడా వచ్చేది, కానీ సత్యభామ అన్ఎక్స్పెక్టెడ్గా అయితే సీరియల్ ఎండ్ అయింది కాబట్టి ఎవరు ఏం చేయలేవు. దాన్ని మనం కన్సిడర్ చేసినా చేయకపోయినా వాళ్ళు బెస్ట్ రొమాంటిక్ కపులే అనేసి నేనైతే గట్టిగా నమ్ముతాను. అది అయిపోయిన తర్వాత వాసవి గారు చెప్పారు రాజ్ కావ్య ఎప్పటికీ బెస్ట్ కపుల్సే అనేసి. వీళ్ళు ఇక్కడ పోల్ కింద కూడా వచ్చి ఓట్ చేశారు. అలాగే సాయి కుమార్ అన్నయ్య నువ్వు బ్రహ్మముడి మర్చిపోయావు, రాజ్ కావ్యాన్ని పెట్టలేదు ఎందుకు అనేసి అడిగారు. యూట్యూబ్లో అయితే 4 ఆప్షన్లు ఉంటాయి, కనీసం ఇప్పుడైతే కమెంట్ ట్యాబ్లో 10 అయితే పెట్టేటైతే ఆప్షన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ కనీసం ఒక 8 ఆప్షన్లు అన్న ఇస్తే నేను ప్రతి ఒక్కరిని కన్సిడర్ చేయగలను. ఇప్పుడు ఎవరి పేర్లు అయితే చెప్పాను వాళ్ళ పేర్లంతా నేను చూపించగలను, కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే రాజ్ కావ్య కూడా ఓటింగ్ అయితే బాగానే వచ్చింది. అది అయిపోయిన తర్వాత శ్వేత గారు అయితే చెప్పారు రాజ్ కావ్య ఎప్పుడు వన్ అండ్ ఓన్లీ రాజ్ కావ్య అనేసి చెప్పారు. అలాగే ప్రసన్న గారు చెప్పారు కార్తీక్ అండ్ దీప అనేసి అయితే చెప్పారు. ఇవి కమ్యూనిటీ ట్యాబ్ కింద వచ్చిన పోస్టులు. అంటే నేను ఇక్కడ పోల్ చేశాను కదా, పోల్ కింద వచ్చింది ఓట్లు అవి. ఇప్పుడు మనం మెయిన్గా ఎపిసోడ్ నేను ఏదైతే క్వశ్చన్ అడిగానో అక్కడికైతే వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ప్రతి ఒక్క కపుల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ప్రతి ఒక్క కపుల్ గురించి మీకు చెప్పిన అంటే ఒక ఐడియా అయితే వస్తుంది మీకు. ఇక్కడ ఫస్ట్ రెండోది మనకు ఒకరైతే కామెంట్ చేశారు న్యూ వాల్స్ అంట. న్యూ వాల్స్ అన్న వాళ్ళు కామెంట్ చేసి ఏం చెప్పారంటే సార్ మీరు ప్రతిరోజు ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను టీఆర్పీ రేటింగ్స్లో, మీలాంటి జెన్యున్ కంటెంట్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు సార్, మీలాగా ఉండాలనేసి మీరు ఇలాగే ఉండాలనేసి మేము కోరుకుంటా ఉన్నాం అనేసి కామెంట్ చేస్తారు. దాన్ని నేను పింగ్ కూడా చేశాను. ఎందుకంటే ఆ కామెంట్ చాలా మందికి తెలియాలి. జెన్యున్గా నాలాగా రివ్యూ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ కామెంట్ చాలా మందికి తెలియాలని పింగ్ చేశాను. వేరే వాళ్ళని తక్కువ చేయాలి వీళ్ళు ఎక్కువ చేయాలని కాదు, కొంచెం జెన్యునిటీ నాలో ఉంది అనేసి గుర్తించారు కాబట్టి నేనైతే కామెంట్ చేశాను. తప్పగా అనుకోవద్దండి. ఇక్కడ విజయ గారు రిటైర్డ్ అంట, రిటైర్డ్ ఎంప్లాయ్ అంట. ఎంప్లాయ్ అయినా కానీ నా వీడియోస్ చూసి వాళ్ళు నేను బ్రహ్మముడి మీ వీడియోస్ చూసి మీ జెన్యునిటీని చూసి మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనేసి మన విజయ గారు అయితే చెప్పారు. వాళ్ళు గుడివాడ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే చేస్తారంట. వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత సీరియల్ చూడడం మొదలు పెట్టారంట. సీరియల్ చూడడం మొదలు పెడితే అక్కడ బ్రహ్మముడి సీరియల్ బాగుందంట. 6 నెలల నుంచి చూస్తాను, అప్పుడు బాగుంది కాబట్టి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతా ఉన్నాను అనేసి అయితే చెప్పారు. నాకైతే లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా నా వీడియో చూసి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా అంచెలుగా ఎదగాలనేసి కోరుకుంటాను. సరే అనేసి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్వాతి గారు చెప్తా ఉంటారు కార్తీక్ దీపం ఫర్ ఎవర్ అనేసి అయితే చెప్తా ఉంటారు. అది అయిపోయిన తర్వాత సోను చౌహాన్ వచ్చి బాలు మీనా అనేసి అయితే చెప్పారు. అలాగే అనుష గారు వచ్చి గుప్పుడంత మనసు సీరియల్ బెస్ట్ సీరియల్ అని చెప్పారు. అక్కడ వాళ్ళ ఆల్ టైమ్ ఫేవరెట్. ఎందుకంటే మన ఛానల్లో చూసుకున్నట్టయితే అనుష గారు ప్రతిరోజు మెసేజ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క వీడియో కింద షార్ట్ కింద కానీ సీరియల్ కింద కానీ వీళ్ళు గుప్పుడంత మనసు నుంచి నాకు ఫ్యాన్స్. అక్కడ మనం చూసుకున్నట్టయితే ఋషి వజ్దారాలు కూడా బెస్ట్ ఎవర్ గ్రీన్ కపుల్ అని మనం చెప్పుకోవచ్చు. కరణ్ కుమార్ అంటే ఆల్వేస్ గుండెంట 1 గంటలు టాప్ టీఆర్పీ రేటింగ్స్ అనేసి చెప్పారు. అంటే వీళ్ళు బాలమేనా కన్సిడర్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అలాగే ప్రసన్న కుమార్ కార్తిక్ గారు దీప అనేసి చెప్పారు. రామారావు గారు అయితే చెప్పారు అన్ని ఎపిసోడ్స్ కాదు, వాళ్ళ ఎఫెక్షన్ వాళ్ళ లవ్ని బట్టి వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పారు. అంటే వాళ్ళు భానుమతి సీరియల్లో భాను పార్దు అయితే చెప్పారు. దానికోసం అనేసి 156 ఎపిసోడ్స్లోనే మీరు ఇంత గెయిన్ చేశారని అడిగితే వాళ్ళు కొంచెం బాండింగ్ అవి నాకు నచ్చాయి అనేసి అయితే చెప్పారు. అలాగే అవినాష్ గారు అయితే నా ఫేవరెట్ సీరియల్ నువ్వంటే నా జతగా అని చెప్పారు. నువ్వంటే నా జతగా అంటే దేవా మిథున గురించి పర్టికులర్ చెప్పాల్సిన పని లేదు. మిథునకు బెస్ట్ కోడ్లో వచ్చే ఛాన్స్ ఉందనేసి నేను వీడియో కూడా చేస్తున్నాను, అది కూడా చూడండి. అలాగే చిత్ర గారు అయితే అడుగుతా ఉంటారు నేను థ్యాంక్ యూ సో మచ్ మీ టీఆర్పీ రేటింగ్స్ ఇచ్చిన దానికి అనేసి. థ్యాంక్ యూ సో మచ్ చిత్ర గారు. అలాగే సత్య గారు అయితే అడుగుతా ఉంటారు నెక్స్ట్ లెవెల్ వీడియో అని అయితే చెప్పారు. థ్యాంక్ యూ సత్య గారు. సరే అది అయిపోయిన తర్వాత దిలీప్ అయితే అడుగుతుంటారు నిరుపం మంజుల బెస్ట్ జోడీ చంద్రముఖి సీరియల్ అంట. చంద్రముఖి సీరియల్లో మన కార్తీక్ దీపం హీరో అలాగే వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి బెస్ట్ జోడీ. వాసవి గారు అయితే ఆ విధంగా అయితే చెప్పారు. అది అయిపోయిన తర్వాత సమీరా గారు అయితే బ్రహ్మముడి రివ్యూ కోసం వెయిటింగ్ సార్, నెక్స్ట్ జనరేషన్ అండి ప్లీజ్ అప్లోడ్ సార్ అనేసి అయితే అడిగారు. బ్రహ్మముడి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి ప్రతి ఒక్కరు క్యూరియాసిటీతో వెయిట్ చేస్తూ ఉంటారు. మీ అందరికి తెలుసు మనము సండే
అనాలిసిస్ అయితే చేస్తాం. సండే అనాలిసిస్లో అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేసి మనం చెప్పింది 90.9% అయితే 99.9% జరగదు, కానీ 90% అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అది మీరు కన్సిడర్ చేసి మీ అందరికి తెలుసు. ఖచ్చితంగా వీడియో నేను చెప్పి చూస్తారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏదో ఒక పాయింట్ ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి. మీ బెస్ట్ కపుల్స్ మన సుజాత గారు అయితే చెప్పారు, రుషి ధర ఇస్ ద బెస్ట్ కపుల్ అని చెప్పారు. అది ఆల్వేస్ వాళ్ళు కూడా ఎవర్ గ్రీన్ కపులే. మన సాయి అయితే చెప్పాడు, సాయి కుమార్ రెడ్డి ఫ్రమ్ వైజాగ్. ఈ అబ్బాయి కూడా సూపర్గా అయితే గెస్ట్ చేస్తాడు. ఇక్కడ బ్రహ్మముడి కపుల్స్ అని చెప్పాడు, అంటే రాజ్ కావ్య అని చెప్పాడు. రామారావు గారు అయితే చెప్పారు, మై ఫేవరెట్ సీరియల్ బ్రహ్మముడి, మై ఫేవరెట్ జోడీ భాను పార్దు అనేసి అయితే చెప్పారు. భానుమతి సీరియల్, సారీ బ్రహ్మముడి కాదు, భానుమతి సీరియల్ ఫేవరెట్ జోడీ. నేను అడిగాను కదా ఒక క్వశ్చన్, ఫస్ట్ మీరు చూసింటారు కదా. అక్కడ మన రామారావు గారు అయితే 156 ఎపిసోడ్స్లోనే చాలా దగ్గర అయితే అయ్యాం సార్ అనేసి చెప్పాడు. లావణ్య గారు అయితే చెప్పారు, రాజ్ కావ్య బెస్ట్ జోడీ అంట, సూపర్ అది. అనిత గారు చెప్పారు, ఎప్పటికీ మా రాజ్ కావ్య దీపిక మానస్ బెస్ట్ జోడీ అనేసి అయితే చెప్పారు. అలాగే చైతన్య గారు చెప్పారు, దేవా మిథున బెస్ట్ జోడీ అనేసి. అలాగే గౌతమి గారు చెప్పారు, గౌరీ శంకర్ బెస్ట్ జోడీ అనేసి. అగ్నిసాక్షి అనేసి ఒక సీరియల్ వస్తుంది కదా, దాంట్లో అయితే ఎవర్ గ్రీన్ కపుల్ వీళ్ళు కూడా అని చెప్పచ్చు. దానిపైన ఒక స్పెషల్ వీడియో వస్తుంది, ఓల్డ్ యాక్టర్స్ కొత్త యాక్టర్స్, దానిపైన ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను. బుజ్జి గారు అయితే చెప్తా ఉంటారు, ఆల్ టైం సెట్ కాదు, కానీ నేను అడిగాను నువ్వు ఉంటున్న జత కాదు, అందరూ జియో హాట్స్టార్లో చూస్తున్నారని చెప్పి టైం సెట్ అవ్వట్లేదు. టీఆర్పీ రేటింగ్ తక్కువ వచ్చింది అనేసి అందరూ జియో హాట్స్టార్లో చూస్తూ ఉంటారు, కాబట్టి అందుకోసం తక్కువ వచ్చింది అనేసి అయితే చెప్పారు బుజ్జి గారు. ఇక్కడ వాళ్ళు కూడా నువ్వుంటే నా జతకాకి ఆల్ టైం ఫేవరెట్, వాళ్ళు నువ్వుంటే నా జతకాలు మిథున దేవాకి అయితే ఫేవరెట్. అనిత గారు అయితే బ్రహ్మముడి రాజ్ కావ్య రాజ్ సూపర్ జోడీ అనేసి అయితే చెప్పారు. వెంకటలక్ష్మి గారు అయితే ఆల్ టైం మై ఫేవరెట్ సీరియల్ మాత్రం గుప్పినంత మనసు, అలాగే మై ఫేవరెట్ జోడీ రుస్తారాలు అని అయితే చెప్పారు. అలాగే సకల మద్దాత్రేయ, మీ పేరేమో తప్పుంటే క్షమించండి. కిరణ్ రామనారాయణ గారు, మీ దగ్గర ఇంటింటి రామ్ అనే సీరియల్ డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఉంటే తెలిసి ఆయన చేసి సీరియల్ని నిలిపేయమని చెప్పండి అనేసి అయితే చెప్పారు. ఎందుకు చెప్పారు నాకైతే అర్థం కాలేదు, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అంత ఘోరంగా ఉంది, నేనైతే ప్రోమోలు కొట్టున్నది. అలాగే విజయ గారు, బ్రహ్మముడి టీఆర్పీ ఎందుకు తగ్గింది, 8 నెలల నుంచి కావ్యకు రాజకీయ సమస్యలు ఉన్నాయి కాబట్టి టీఆర్పీ తగ్గిందని చెప్పారు. సుజాత గారు, మై ఫేవరెట్ సీరియల్ అయితే చిన్ని అని చెప్పారు. చిన్ని సీరియల్ అయితే వాళ్ళకి అక్కడ మధు, అలాగే మన చిన్ని అయితే ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు మనం. సిహెచ్ కిషోర్ గారు, బ్రహ్మముడి ఆల్వేస్ బ్రహ్మముడి అంటారు వీళ్ళు, రాజ్ కావ్య అనేసి తెలుసు. ఇక్కడ సాయి చరణ్ వచ్చి కార్తీక్ దీపం నెంబర్ 1 అయితే చెప్పారు, అంటే దీపా కార్తీక్ అనేసి. ఇక్కడ అవినాష్ గారు బెస్ట్ కపుల్ కృష్ణ మురారి అంట, అంటే కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఉంది కదా మనకి 8:30కి అయితే టెలికాస్ట్ అవుతా ఉంది. అది అయిపోయిన తర్వాతనే ఇంటింటి రామాయణం అయితే వచ్చింది. వాళ్ళు చెప్పారు. అక్కడ ప్రేరణ, ఇప్పుడు మన ప్రేరణ గారు ఉన్నారు కదా వాళ్ళు. శ్రీదేవి గారు అయితే చెప్పారు, మై ఫేవరెట్ సీరియల్ కార్తీక్ దీపం. వాళ్ళు శ్రీదేవి గారు వచ్చి ఒకే ఒక సీరియల్ చూస్తారంట, అది కార్తీక్ దీపం వాళ్ళ ఫేవరెట్ అంట, అంటే ఆల్వేస్ కార్తీక్ దీపానే అని చెప్పుకోవచ్చు. లాస్ట్ వీక్ ఎందుకు కన్ఫ్యూజన్గా ఉంది, ఈ వీక్ది మాత్రమే చెప్పండి అనేసి అన్నారు. ఖచ్చితంగా సంతోష్ గారు, అంటే 2 వీక్స్ కలిపి చెప్పాను కదా, అంటే వేరియేషన్ చూపించాను కదా, అందుకోసం వాళ్ళు చెప్తా ఉంటారు. వేరియేషన్ వద్దు, ఒకే వారం చెప్పండి, కొంచెం క్లారిటీగా ఉంటుందని చెప్పారు. ఖచ్చితంగా అదే విధంగా చేస్తాను. సాయి చరణ్ వచ్చి చిన్ని సీరియల్ టైం చేంజ్ అనేసి అంటూ ఉంటారు. చిన్ని సీరియల్ అయితే టైం చేంజ్ అయ్యే ప్రసక్తి లేదు. అలాగే రూపా గారు అంటూ ఉంటారు, బెస్ట్ కపుల్స్ వచ్చి రాజ్ కావ్య. చూడండి, అందుకోసం మహమ్మద్ షరీఫ్ అడుగుతా ఉంటారు, బాలు మీనా బెస్ట్ జోడీ అనేది చెప్పారు. అలాగే రెడ్డి కుమార్ గారు, రేణుకా ఎల్లమ్మ సీరియల్ మార్నింగ్ ఓ మై గాడ్ సూపర్గా ఉంది సీరియల్, ఆ గ్రాఫిక్స్ కానీ బీజిఎం కానీ సూపర్, మెయిన్గా రేణుకా యాక్టింగ్ సూపర్ అనేసి చెప్పారు. ఇక్కడ రేణుకా ఎల్లమ్మ గురించి కూడా ఒక మాట మాట్లాడాలి. దాంట్లో మనకు వేరే ఛానల్లో నటించిన మెయిన్ లీడ్ హీరోలు ఇప్పుడైతే కర్ణాటకలో ఆ సీరియల్ అయితే టెలికాస్ట్ చేయడానికి రెడీ అయినారు. అందుకోసం అనేసి వాళ్ళైతే అక్కడ నటిస్తూ ఉంటారు. వాళ్ళ గురించి కూడా ఒక స్పెషల్ వీడియో అయితే వస్తుంది. భవానీ గారు, ఎన్నెన్నో జన్మల బంధం ఫర్ ఎవర్ అనేసి అంటూ ఉంటారు, అంటే వేద గారు. అలాగే భరత్ గారు అడుగుతూ ఉంటారు, హాయ్ అన్న అనేసి అన్నారు. మళ్ళీ సంతోష్ కుమార్ టాప్ 5 సీరియల్స్ చెప్పండి అనేసి అన్నారు. టాప్ 5 సీరియల్స్ కార్తీక్ దీపం, బ్రహ్మముడి అంటాను, ప్రైమ్ టైం గురించే చెప్తాను. కార్తీక్ దీపం, ఇల్లు ఇల్లాల పిల్లలు, గుండెండ గుడి గంటలు, చిన్ని, మళ్ళా ఇంటింటి రామాయణం ఒకటి ఉంది బాగా, కార్తీక్ దీపం అని చెప్పి ప్రసన్న కుమార్ గారు కార్తీక్ దీపం అయితే చెప్పారు. ఇవే అండి ఈ వారం టీఆర్పీ రేటింగ్స్ చూసుకున్నట్టయితే. ఈసారి బెస్ట్ కపుల్స్కి మీ చేతుల్లోనే ఉంటుంది, మీరు ఎవరికి ఓటేస్తాం అనుకుంటా ఉంటారో ఓటేయండి. వాటి గురించి అయితే చెప్పాను, మీకు క్లారిటీ అయితే వచ్చింటుంది. ప్రతి ఒక్క పేరు చెప్పాను, ఎవరి పేరున్నా మిస్ అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ టీఆర్పీ రేటింగ్స్లోనో లేకపోతే ఏదైనా స్పెషల్ వీడియో వస్తుంది మన ఛానల్లో, వాటిలో మాట్లాడుకుందాం మనం. ఖచ్చితంగా లైక్ చేసిన వీడియో చూసినాను, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. బెస్ట్ రొమాంటిక్ కపుల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఎవరు ఉంటారనేసి. 1 కార్తీక్ దీప, రెండోది వచ్చి మనకు ఇల్లు ఇల్లాల పిల్లల నుంచి నర్మదా, అలాగే ధీరజ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది.
మళ్ళీ తర్వాత నర్మదా ధీరజ్ అంటారు. ధీరజ్ ప్రేమ నర్మదా సాగర్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. మళ్ళీ గుండెండ గుడిగంట నుంచి బాలు మీనా ఉండే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత ఆఫ్టర్నూన్కి వచ్చినామంటే మగువ నుంచి చంటి సింధూర అయితే ఉండే ఛాన్స్ ఉంది. అలాగే బ్రహ్మముడి నుంచి రాజ్ కావ్య ఉండే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఇంకా నువ్వు ఉంటే నా జతగా నుంచి మిథున దేవా ఉండే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంది. మీరు ఎవరు బెస్ట్ కపుల్స్ అనుకుంటా అంటారు, బెస్ట్ కపుల్ అవార్డు ఎవరికి వస్తుంది అనుకుంటా అంటారు కింద కామెంట్ చేయండి. లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.